తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ చరణం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు దావీదు దోషములను పాపములను క్షమించి క్షమాభిక్ష దయచేసి సమాధానములు ప్రసాదించాడు. అందుకు ప్రతిగా దావీదు ఈ మాట పలకడం జరిగింది. దేవుడు నీ దోషములన్నిటినీ క్షమించాలంటే నీ దోషములను దేవుడు మాత్రమే పరిహరించగలడని నీవు విశ్వసించాలి. దేవునికి మొర్రపెట్టాలి. దేవుని ఎదుట నీ దోషములను ఒప్పుకోవాలి. దోషమును గూర్చి పశ్చాత్తాపపడాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దోషములు నీ ఆధ్యాత్మికమైన బలమును తగ్గించును, ప్రార్థనలకు ఆటంకాలుగా ఉండును, హీనదశ నొందుదువు, శిక్షకు కారణమవును. గనుక నేడే నీవు దేవుని తట్టు తిరిగి నీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టుము. తద్వారా దేవుడు నీ దోషములను క్షమించి నీకు సమాధానము, శాంతి, నిత్యజీవము అనుగ్రహించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవ, దయగల మా తండ్రి, నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి, కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.